జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా. ఏమంటున్నాడు బాపు? షేర్ వస్తుందా లేదా? వస్తుందా లేదా? జగిత్యాలకు వస్తున్నాడా లేదా? ఒక్కసారి గట్టిగా జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తర తమ్ముడా. జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా. ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ నేత ఎంతో మంది వీరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంత బంగారం లేకుండా 10 సంవత్సరాలు ఉండేనా లేదా? ఉందనుకున్న ఒక్కసారి పిడికిలు బిగించి చేతులు పైకి లేపుర్రే. అందుకే అంటున్నాం త్యాగాల నేలలోన తన్లాట పాటరా పోరాట బాటలోన పడిసింది పొద్దురా. మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా స్వరాష్ట్ర సాధన సమరంబు గెలిసెరా. చెరువు నిండి సెలక వండే శ్రమ ఫలితము దక్కెరా. 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థం ఇదని చెప్పరా. దమ్మరదం చల్ వెయ్యిరిదం చల్ దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ హో జై తెలంగాణ. జయ హో జై తెలంగాణ. జయ హో జై తెలంగాణ. అరే గుండె గుబులు తీరే కదా పళ్ళు ముడిసి ఆడే కదా కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ. జయ హో జై తెలంగాణ. జయ హో జై తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మాటని చెప్తా. కేసీఆర్ బాబు ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండేనో మీరే చెప్పాలి నాకు. ఎట్లుండే ఎట్లుండే? అందుకే అంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ బాబు అనేది ఒక ఎమోషన్ అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు లేపురే పైకి. అందరూ లేపాలి. చరిత్ర తూడుతేనో ఫ్లెక్సీలు సింపుతనో ఇంకోటి ఏతనో కేసీఆర్ బాపును మాత్రం మా గుండెల నుంచి మాత్రం తెలంగాణ ప్రజల గుండెల నుంచి మాత్రం తీయగలుగుతారా? తీయగలుగుతారా? ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన తెలంగాణలో కేసీఆర్ బాపు ఆనవాళ్ళు కనబడకుండా చేస్తాం అన్నంత మాత్రాన కేసీఆర్ బాపుని తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఎవరైనా తుడగలుగుతారా? లేదనుకున్న వాళ్ళందరూ ఒకసారి పిడికిలు బిగించాలి గట్టిగా. జై తెలంగాణ. జై తెలంగాణ.